నమస్తే వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో హీరోయిన్స్ మనకి యాక్టింగ్లోనే కాకుండా హీరోయిన్ పాత్రలోనే కాకుండా మనకి ఐటమ్ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ అని కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఒక సాంగ్ చేస్తే స్పెషల్ సాంగ్ అంటారు, కానీ అలానే ఒక 2-3 చేస్తే ఐటమ్ సాంగే కదా. కానీ ఆ హీరోయిన్ ఐటమ్ సాంగ్ చేసి అంటే ఒక 2-3 చేసి ఒక 4-5 అనుకోండి, చేసిన తర్వాత నేను చేసేది ఐటమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్, నేను ఐటమ్ గర్ల్ని కాదు హీరోయిన్ని అని అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఎవరి గురించి అంటున్నాను అని అంటే తమన్నా గారు. సో తమన్నా గారు స్టెప్పులు వేస్తే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. సో చాలా స్పెషల్ సాంగ్స్ అనేటివి మనకు కనిపించాయి తమన్నా గారివి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జైలర్, సరిలేరు నీకెవ్వరు, జై లవకుశ, కేజీఎఫ్ కొన్ని మూవీస్లలో చేశారు. సో దాని తర్వాత కూడా కొంతమంది స్పెషల్ సాంగ్ గురించి అడగడం, అరే బాబు నేను స్పెషల్ గర్ల్ని ఐటమ్ గర్ల్ని కాదు, నేను ఒక హీరోయిన్ క్యారెక్టరే చేస్తాను, కొన్ని సాంగ్స్ చేశాను, కాకపోతే అది కొన్ని సిచ్యువేషన్స్లలో చేయాల్సి వచ్చింది. సో వేరే వాళ్ళ కోసం చేయడమో, ఫ్రెండ్షిప్ కోసం చేయడమో, లేదంటే ఇలా చేయడం జరిగింది అంతే తప్పితే నేనేం ఐటమ్ గర్ల్ని కాదు అంటూ కొంచెం మండిపడినట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది తమన్నా గారి గురించి? ఐటమ్ గర్లా లేకపోతే హీరోయినా? సో ఏది సూట్ అవుతుంది, అదే చేసుకుంటూ వెళ్తే బాగుంటుందా, లేకపోతే హీరోయిన్కి ట్రాక్ అటు నుండి ఇటు ట్రాక్ చేంజ్ చేయమని చెప్తారా? సో మీరు కామెంట్ చేయండి, మీకేమనిపిస్తుందో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.